బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎస్బీఐలో చోరీ జరిగింది. 30 లక్షల నగదు, కోటిన్నర బంగారం అపహరించుకు వెళ్లారు. కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంక్ లోపలికి చొరబడ్డారు దొంగలు. గ్యాస్ కట్టర్ ఉపయోగించి స్ట్రాంగ్ రూమ్ లాకర్లు తెరిచారు దొంగలు. చాలా సేఫ్ గా ఉంటుందని బ్యాంకు లాకర్లలో డబ్బు దాచుకున్న వాళ్ళు, నగలు దాచుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి బెంబెలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎస్బీఐలో చోరీ ఇప్పుడు కలకలం రేపుతోంది. 30 లక్షల రూపాయల నగదు, కోటిన్నర విలువ చేసే బంగారం అపహరణకు గురైంది. కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకు లోపలికి చొరబడ్డారు కొంతమంది దొంగలు. గ్యాస్ కట్టర్ ఉపయోగించి స్ట్రాంగ్ రూమ్, లాకర్స్ వీటన్నింటినీ కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు, బంగారంతో ఉడాయించారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎలా వచ్చారు, వీళ్ళు ప్రొఫెషనల్ దొంగల, వీటన్నింటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సో మనకి ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారము కొంతమంది వచ్చి బ్యాంకుకి వెనక విండోని గ్యాస్ సిలిండర్ వాడారు. గ్యాస్ సిలిండర్ ప్లస్ వెల్డింగ్ ప్లస్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకొని వెనక విండో వైపు ఎంటర్ అయ్యి ఎక్కడ మన ఐరన్ చెస్ట్ ఉందో అదిని కట్ చేసేసి దొంగతనం చేయడం జరిగింది. ఇది మనం ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 70 to 75 lakhs వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు మిస్ అయినట్టు మనకి ఇనిషియల్ ఇన్పుట్ తెలుస్తుంది. ఇంకా ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకి తెలుస్తాయి.